అండి, ఈరోజు మనం చింతకాయ ఊరగాయ చేసుకుందాం. మీకు తెలుసా చింతకాయ ఊరగాయ ఎలా చేస్తారని? దీన్ని నేను సింపుల్గా చెప్పేస్తాను మీకు. ఈ చిన్న చిన్న కాయలు ఉండాలి, దీంట్లో గింజ ఉండకూడదు. దీంట్లో గింజ లేకపోతే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత దీన్ని ఈ కొనలంతా కూడా నీట్గా అప్పులంతా లేకుండా నీట్గా వచ్చుకునేసేయాలి. దీన్ని మిక్సీకి వేసుకునేయాలి. ఫస్ట్ మనం నీట్గా కడిగిన చింతకాయల్ని మిక్సీకి వేద్దాం. ఇప్పుడు వాష్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. దీంట్లోనే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కాస్త కల్లుప్పు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. దీన్ని ఇలాగా మిక్సీలో వేసుకోవాలి. పచ్చిమిరపకాయ, జీలకర్ర, చింతకాయ, ఉప్పు. దీన్ని తిరగబోతు పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న గంటతో 3 గంటలు వేసుకోవాలి. నేను శనగనాన్ని వాడుతున్నాను. 2, 3 అంత చాలు. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. ఆవాలు చిరుపట్లాడినాక మనం మిక్సీ చేసుకున్నాం. దీన్ని వేసి దాన్ని వేసేసుకోవాలంటే దీన్ని వేస్తున్నాం. స్మెల్ అయితే ఫ్లేవర్ బాగుంది. ఇది సిమ్లో ఒక 20 నిమిషాలు సిమ్లోనే పెట్టి చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇంకా ఇంగు పొడి, మెంతి పొడి వేయాలి. ఇది రాగి సంగటిలోకైనా అన్నంలోకైనా మజ్జిగలోకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మజ్జిగ కాంబినేషన్. అన్నం వేసుకొని మజ్జిగ వేసుకొని అంత ఇది తిన్నామంటే వేసుకొని కొద్దిగా వేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు సీజన్ కాబట్టి చేసుకోవచ్చు అందరూ. చిటికెడ వేసుకుందాం, మెంతిపొడి కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు ఇంకో పొడి కొద్దిగా, అంతే. దీంట్లో ఉప్పు సరిపోయిందో చూసుకుంటాను. కొద్దిగా ఉప్పు తగ్గింది కొద్దిగా, నాకు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి అందరూ చేసుకోవచ్చు, అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి గింజ రాకముందే చేసేసుకోండి. మళ్ళీ గింజ వచ్చిందంటే మరి టేస్ట్ మారుతుంది, అది వేరు. ఇలాగా సైడ్లో మనకి బయట వచ్చేస్తుంది ఆయిల్ అనేది. ఇది అయిపోయింది, ఫినిష్ అయిపోయిన టైం దింపేయచ్చు. కానీ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది మినిమం 20 మినిట్స్ పెట్టుకోవాలి. ఇంకే రైస్ పెట్టేసుకొని మనం వడ్డించుకోవచ్చు. ఇంకా సూపర్ సూపర్. అట్లే పక్కన వచ్చేసి నేను గోవాకి తినేసిన ఈరోజు. గోవా పచ్చడి. ఈ గోగాకు పచ్చడి ఎలా చేశారనేసి మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను పెడతాను ఎలా చేయాలనేసి. నేను చేసే గోగాకి వేరే 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 లెవెల్లో ఉంటుంది.